ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీంతో కలిసి చదువుకోవచ్చుగా. డౌట్లుంటే వాణ్ణి అడగాలా? ఏ క్లాస్లో లెక్చరర్ అడిగితే చెప్పడా? లెక్చరర్స్ కంటే గొప్పగా చెప్పేస్తాడా వీడు? ఇదిగో, ఇంకొక్కసారి వాణ్ణి ఇంటికి పిలిపించినట్టుగా నాకు అనిపించినా గాని, మళ్ళీ మాట్లాడినట్టు గాని తెలిసిందనుకో, కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోబెడతాను. ఇదిగో, నీకు ముఖ్యంగా చెప్తున్నాను, నువ్వు ఇంట్లో పని చేయడానికి వచ్చావు. అయినా పనిదాన్లా కాకుండా ఇంటి పిల్లలాగా చూసామే, ఆ విలువ నిలబెట్టుకో. లేదనుకో, ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉండదు నీకు. గుర్తుంచుకో. తప్పుగా ఊహించుకుంది వాళ్ళ విషయంలో కాదే, నీ విషయంలో. వీళ్ళిద్దరిని ఎంకరేజ్ చేస్తున్నావా? అయినా పనిదాన్లా కాకుండా ఇంటి పిల్లలాగా చూసామే, ఆ విలువ నిలబెట్టుకో. లేదనుకో, ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉండదు నీకు. గుర్తుంచుకో. పల్లవి, ఏమైంది? అత్తయ్య గారు కోపడ్డారని బాధపడుతున్నావా? సారీ పల్లవి, ఇదంతా నా వల్లే వచ్చింది. నేను రాముని ఇంటికి పిలవటం వల్లే వచ్చింది. రాము ఇదివరకు కూడా మన ఇంటికొచ్చాడు కదా, కానీ ఇవాళెందుకో కామాక్షమ్మ గారు అంత సీరియస్ అయిపోయారు. అక్షిత వాళ్ళు నన్ను పని మనిషి అన్నా నేనేం బాధపడేదాన్ని కాదు. అభిమానించే ఆవిడ కూడా ఆ మాట అనేసరికి నాకు చాలా బాధేసింది. ఊరుకో పల్లవి, పెద్దావిడ కదా. ఇవాళ సొసైటీలో చూస్తున్నవి జరుగుతున్నవి మనం వింటున్నాం కదా. దాంతో ఆవిడేదో పొరపాటు పడి మాట్లాడేసింది. నువ్వంటే ఆవిడికెంతిష్టమో నీకు తెలీదా? అసలు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే తేడా కామాక్షి ఎవరి విషయంలో చూపించదు. అలా మాట్లాడదు కూడా. కానీ ఇవాళ సడన్ గా అలా రాము గురించి మాట్లాడింది అంటే, నీ మీద కూడా అంత సీరియస్ అయ్యింది అంటే, సడన్ గా ఆవిడలో ఎందుకు అంత మార్పు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఎవరైనా ఆవిడ మనసుని పాడు చేశారా? ఎవరో నాకు తెలుసు. ఆ వైష్ణవి పిన్ని వాళ్లే అలా చెప్పుంటారు.
తప్పు గీత. నిజాలు తెలియకుండా ఒకళ్ళ మీద నిందలు వేయకూడదు. పల్లవి, అత్తయ్య గారితో నేను మాట్లాడతాను కదా, నువ్వు బాధపడకు, సరేనా? సరే అమ్మా. ఎందుకు అత్తయ్య గారు ఇలా మాట్లాడారు? Yes, yes. బేబీ, మొత్తానికి మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఎస్ మమ్మీ, ఎస్. ఆ రాముకి గీతకి ఏదో ఉందని కాలేజీలో అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు అని లేనిపోనివన్నీ చెప్పి ఎక్కించేటప్పటికి బాగా బుర్రకి పట్టేసినట్టుంది ఈ ముసల్దానికి. ఈ దెబ్బతో ఆ రాము గాడికి ఇచ్చింది, గీతకి ఇచ్చింది. మన ఇద్దరికి కామన్ శత్రువైన ఆ పల్లవి కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. నువ్వు కరెక్ట్ గా ఉండకపోతే, నీ పని నువ్వు చూసుకోకపోతే ఇంట్లో ఉండే పరిస్థితే ఉండదు అని ఇండైరెక్ట్ గా చెప్పేసింది ఆ పల్లవికి. అప్పుడే ఏదో సాధించావని అనుకోడానికి లేదు బేబీ. మీ నాయనమ్మ కోపంలో దాన్ని తిట్టుండొచ్చు, కానీ పల్లవి అంటే అభిమానం ఉంది ఆవిడికి. పైగా గుండమ్మేం తక్కువది కాదు. మళ్ళీ ఏదోలాగా నచ్చజెప్పి మీ నానమ్మ మనసు మార్చేసినా మార్చేస్తుంది. మమ్మీ, ఆ గుండమ్మ నానమ్మ మనసుని మార్చడానికి ట్రై చేసినా ఈవిడ మనసు మారకుండా ఎప్పటికప్పుడు ఎగదోస్తూనే ఉంటాం కదా మమ్మీ. ఆ పల్లవి అంటే నానమ్మకి అభిమానం ఉండొచ్చు, కానీ సొంత మనవరాలికి ఏదో తేడా జరుగుతుంది అంటే గనుక తట్టుకోలేదు కదా. అందుకేగా ఈ రియాక్షన్. సో గుండమ్మ ఎంత ట్రై చేసినా నానమ్మ మనసు చెడగొడుతూనే ఉంటాము. ఇవాళ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని ఇండైరెక్ట్ గా చెప్పింది. రేపు ఇంట్లో ఉండడానికి నువ్వు వీల్లేదు అని గెంటేలాగా చేస్తా. అత్తయ్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.